జంపన్నవాగులో భక్తుల కోలాహలం నెలకొంది. శివసత్తుల పూరకాలు, పిల్లల ఆటపాటలతో జంపన్నవాగు కిటకిటలాడుతుంది. పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవార్ల దర్శనానికి వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించి భక్తులు మేడారం అమ్మవార్ల దర్శనాలకైతే పోతూ ఉంటారు. ఇక్కడ మనం జంపన్నవాగులో ఆ పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులను చూస్తున్నాము. జంపన్నవాగులో ఎంతో కోలాహలంగా మారిన పరిస్థితి. ఉదయం తెల్లవారుజాము నుంచే 4 గంటల నుంచే పెద్ద ఎత్తున అమ్మవార్ల యొక్క పూనకాలు మనం చూస్తున్నాము. శివసత్తుల పూనకాల మధ్య ఎంతో ఆహ్లాదకరంగా పెద్ద ఎత్తున భక్తులు ఆట పాటలతోటి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. చిన్న పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఆడి పాడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. ఎలా ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? నమస్కారం అండి, నా పేరు శాలిని. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మేము ప్రతి సంవత్సరం 2 ఏళ్ళకు ఒకసారి ఇక్కడికి రావడం జరుగుతుంది. నేను గత 13 సంవత్సరాల నుంచి వస్తున్నాను. అండ్ ఇక్కడ ఏర్పాట్లు అన్నీ మంచిగా ఉన్నాయి. మేము ఎప్పుడు వచ్చినా కానీ 1 వీక్ స్టే చేస్తాము ఇక్కడ. లైక్ మండే మార్నింగ్ వచ్చి మళ్ళీ సాటర్డే ఈవినింగ్ వెళ్ళిపోతాము. మా ఇంటి దేవుడు సమ్మక్క సారమ్మ. ఇక్కడికి వస్తే మాకు అన్ని విధాలుగా మంచిగా జరుగుతుంది. అన్ని మొక్కులు మంచిగా అప్పయ్యప్ప వెళ్తాం. మేము జంపన్నవాగులో స్నానం చేస్తే కూడా అన్ని రోగాలు అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కానీ ఇక్కడికి వచ్చి స్నానం చేసుకుంటే కనుక అన్ని హెల్త్ ఇష్యూస్ క్యూర్ అయిపోతాయి. దేవుడి మీద నమ్మకంతోనే వస్తే ప్రతి ఒక్కళ్ళ కోరికలు అన్నీ తీరుతాయి ఇక్కడికి వస్తే. ఎలా ఉంది ఇక్కడ స్నానం? చాలా హ్యాపీగా ఉంటుంది స్నానం చేస్తుంటే. జంపన్నవాగులో స్నానం చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది మనకి. చాలా బాగున్నాయి. అది మనం చూస్తున్నాము. అమ్మ చెప్పండి, ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, చాలా చాలా హ్యాపీ అండి. ఇక్కడికి వచ్చినందుకు దర్శనానికి అయితే మాకు చాలా అమ్మవారు మా అందులో ఉన్నారనేసి ఆలోచిస్తున్నాం సార్. అదే మనం చూస్తున్నాము. ఆ జంపన్నవాగులో శివసత్తుల ప్రత్యేక ఆట పాటలు ఎంతో ఆహ్లాదకరంగా కూడా చూస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించి శివసత్తుల భక్తుల ఎంతో భక్తి శ్రద్ధల మధ్య మనం చూస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున అమ్మవార్లకు దర్శనాలకు ముందుకు పోతూ ఉంటారు. ఆ పుణ్య స్నానాలు ఆచరించి వెళ్తుంటారు. ఇక్కడ చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు? మేము జైత్యాల నుండి వచ్చాము. సమ్మక్క సారక్క జాతర మంచిగా ఎంజాయ్ చేస్తున్నామండి. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ జంపన్నవాగులో. చాలా సంతోషంగా ఉన్నది. చాలా హ్యాపీగా స్నానాలు చేస్తున్నాం. చాలా బాగుంది. అదే మనం చూస్తున్నాము. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయని చెప్పేసి చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేయడంతో అయితే అటు స్నాన ఘట్టాలతో పాటు అటు డ్రెస్సింగ్ రూమ్స్, అటు తలనీలాలు అర్పించడానికి కళ్యాణ కట్ట, అదేవిధంగా టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేయడంతో అయితే పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అటు మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రత్యేకంగా ఇక్కడ పుణ్యస్నానాలు అయితే ఆచరించి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ ప్రతి జాతరకు వచ్చిన వాళ్ళంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి జంపన్నవాగులో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జంపన్నవాగులో పుణ్య స్నానాలు చేస్తే చాలా అదృష్టంగా కూడా భావిస్తుంటారు. చెప్పరా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ స్నానం చేయడం? మేము కుకట్పల్లి. ఈడ మా కోరికలు తీసుకోవడానికి మేము అమ్మవారిని నమ్మి ఇక్కడికి వస్తున్నాం. అంతే. ½ అవర్ అవుతుంది. ఇది సత్యం గల వాగు కాబట్టి చాలా నమ్మకంగా ఇలా స్నానం చేయడానికి వచ్చినాం. అదే మనం చూస్తున్నాము. ఇక్కడ జంపన్నవాగు చాలా సత్యంగల్లా జంపన్నవాగు అని కూడా చెప్తున్నారు భక్తులు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి వచ్చినాము. ఇక్కడికి వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ టైం వచ్చినాను, కానీ ఇక్కడ నుంచి వస్తే అసలు అమ్మవారు ఎంత బాగుందంటే ఇక్కడ వాటర్ నుంచి కళ్ళబుద్ధి అవ్వట్లేదు. ఫస్ట్ టైం వచ్చినాను. మా సిస్టర్ కూడా దేవుడు వచ్చేసింది ఇందులో, సత్యమన్న దేవుడు. థ్యాంక్ యూ. అవునండి, ఫస్ట్ టైం వచ్చాము, కానీ మంచిగా ఉంది, హ్యాపీ అనిపిస్తుంది. ఫ్యామిలీ అందరం వచ్చాము. మా ఫ్యామిలీ అందరూ అక్కడ ఉన్నారు. ఓకే ఓకే, బాగున్నాయండి.
బాగా స్ట్రిక్ట్ ఉన్నారు, బాగున్నారు. పోలీసు వాళ్ళు కూడా మంచిగా చూస్తున్నారు, చాలా బాగా చూస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే, మనం చూస్తున్నాము ఫెసిలిటీస్ బాగున్నాయి అని చెప్తున్నారు. అందరూ కుటుంబ సమేతంగా వచ్చాము, ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ. సత్యంగల దేవుడు కాబట్టికనే ఇక్కడ మాకు కోరిన కోరికలు తీరుస్తామని చెప్పేసి నమ్మకంతో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎంతో ఉత్సాహంగా కూడా శివసత్తులు మాట్లాడుతున్న పాటలతోటి శివనామ స్మరణ కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఆ అమ్మవార్ల యొక్క దీవెనల కోసం అయితే ఇక్కడ శివసత్తుల పూనకాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఒకవైపు చిన్నపిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్లకు తడిబొట్టలతోటే గద్దెలకు వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇటు ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారము ఎలాంటి రోగాలున్నా కూడా ఇక్కడ నయమవుతాయి. జంపన్న వాగులో స్నానం చేస్తే చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఎలాంటి రోగాలున్నా కూడా నయమవుతాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అటు కుటుంబ సమేతంగా కూడా ఆ పుణ్యస్నానాలు ఆచరించి ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అందరూ కూడా సామూహిక స్నానాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ యొక్క జంపన్న వాగున్న ప్రత్యేకత అది. చిన్నపిల్లలు పెద్దలు తేడా లేకుండా ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ రెస్క్యూ టీంను కూడా పెట్టేసి ఇక్కడ కాపాడేందుకైతే భారీ భద్రతా ఏర్పాటు కూడా చేశారు. దీంతో అయితే అటు పెద్ద ఎత్తున అమ్మవార్ల యొక్క స్నానాలు ఆచరిస్తున్నారు. ఇటు అమ్మవారికి ఎంతో శ్రేయస్కరమైన పసుపు తలకు రాసుకొని స్నానాలు ఆచరించడం కూడా ఇక్కడ అనాదిగా వస్తుంది. వాళ్ళని మనం చూస్తున్నాము, మహిళలు ఆ పసుపును ముఖానికి రాసుకొని ఈ యొక్క జంపన్న వాగులో స్నానాలు ఆచరిస్తున్న సిచ్యువేషన్ కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి సర్వరోగ నివారణగా జంపన్న వాగును చూస్తారు. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించడము ఎంతో పుణ్యంగా కూడా భావిస్తూ ఉంటారు. మనము చూస్తున్నాము, వాళ్ళు పసుపు ధరించి కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి మనము చూస్తున్నాము. ఇటు ఆ అమ్మవార్లకు చిన్నపిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహంగా స్నానం ఆచరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. పసుపులు పెట్టుకొని స్నానాలు కూడా ఆచరిస్తున్నారు. ఇటు షవర్స్ కూడా ఏర్పాటు చేయడంతో షవర్స్ వద్ద స్నానాలు కూడా చేస్తున్నారు. అటు డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఏర్పాట్లు చేయడంతో ఆ డ్రెస్సింగ్ రూమ్లలో కూడా మహిళలు ముఖ్యంగా బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడంతో అయితే మహిళలు గౌరవంగా ఆ ఏర్పాట్లు చేయడంతో అయితే ఆ మహిళలు కూడా పుణ్యస్నానాలు ఆచరించి అటు దర్శనానికి వెళ్లే ముందు తడి బట్టలతోటి వెళ్ళడం చూస్తున్నాము. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు? మేము బంజారాస్ నుంచి వచ్చినాం, ఎన్బిటి నగర్ నుంచి. ఇక్కడ జంపన్న వాగుల్లో స్నానం చేస్తాం. ఎప్పటికి వస్తాం. చాలా బాగా అనిపిస్తుంది. తీరుస్తుంది. ఫ్యామిలీతో వచ్చామండి. ఎప్పటి నుంచి టూరిస్ట్. చాలా బాగుంది. అదే మనం చూస్తున్నాం, చిన్నపిల్లలు కూడా వాళ్ళ తలనీలాలు అర్పించి స్నానాలు ఆచరించి ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇది ప్రస్తుతం అయితే జంపన్న వాగు వద్ద పుణ్య స్నానాలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్లకు దర్శనాల కోసం వెళ్లే ముందు ఖచ్చితంగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెలకు రావడం అనాదిగా వస్తున్న ఆచారము. దీంతో అయితే జంపన్న వాగులో పుణ్యస్నానాలతో పాటు శివసత్తుల పూనకాలు ఇటు సమ్మక్క సార్లమ్మ నామ స్మరణ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది జంపన్న వాగు వద్ద ప్రస్తుత పరిస్థితి.